యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే ఏ ప్రయత్నం కూడా చేయలే మరి ఇవాళ అరుణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది ఇవాళ అరుణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని నేను అడుగుతున్నా అమ్మా తల్లి నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ ఏ పంచాయతీ ఉంది నీ దగ్గర ఏముంది నేను పుంజుకునేది ఏముంది నేను ఇవాళ సోనియా ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా అరుణమ్మ దగ్గర ఏముందని పుంజుకుంటేనే ఏముందని పగబట్ట నా భావంతో ఒక్కటే నా దుఃఖమంతో ఒక్కటే ఒక్కసారి పాలమూరుకి అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సమస్యను పరిష్కరిద్దామని ప్రాజెక్టులు కట్టామని వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని ఎడారిగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని ఇది న్యాయమా అరుణమ్మా ఇది న్యాయమా ఇక్కడ కాదు అక్కడ కాదు అమిత్ షాతోని ఫైనల్ చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు టీవీలు చూస్తారు కదా మీరు ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది నేనన్నా మా దళితులు మా గిరిజనులు మా బలైన వర్గాలు మా బోయలు మా వడ్డేలు మా చాకలి మంగలి కుమ్మరి సాగలి చేతనలు గీతనలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందులు ఉన్నారు రిజర్వేషన్లు పెంచాలి వాళ్ళని ఆదుకోవాలి మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా రేవంత్ రెడ్డిని లోపల వేసేనే సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు ఆ బీజేపీ వాళ్ళకు అరుణమ్మ ఒత్తాసు పడుతుంది దొంగలకు సద్దులు మోస్తుంది ఇది మంచిదా ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అరుణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల గిరిజనుల బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరి ఆమె నామని గెలిపించేది మీకు తెలియదా గద్వాల్లో ఏం చేస్తున్నారో తెలియదా దొంగ సారాయి దొంగతోళ్ళు ఎవరు కల్తీ కళ్ళు అమ్మటోళ్ళు ఎవరు క్రషర్ విషయం ఎవరివి రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి సారాయి దండలు ఎవరివి ఇన్ని దండాలు చేసినోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా అందుకే మీరు ఆలోచన చేయండి మీరు నిర్ణయం తీసుకోండి ఇది ఆషామాషి ఎన్నిక కాదు ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలని కుట్ర జరుగుతుంది ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన మీ ముందు నిలబడ్డ మీరు నాటిన మొక్క జడ్పీటీసీగా 2006లో మిర్చిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే సరిగ్గా 17 సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడితే తన బిడ్డ ఎదుగొచ్చి 10 మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది ఆశీర్వదిస్తుంది మరి అరుణమ్మ ఎందుకు పగబట్టిందో ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అందుకే మిత్రులారా నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుడు మామ అల్లుళ్ళు ఇద్దరు మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలేని ఓ సన్నాసి మన దేశం మాట్లాడుతున్నావు మందు దిగి మాట్లాడుతున్నావు డిసెంబర్లోనే మొదలు పెట్టినాం రేపు మే 9 తారీఖు లోపల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది ఇదే కాదు ఇక ఆడొకడు ఉన్నాడు దూలం లాగా పెరిగిండు హరీష్ రావు దూలం లాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎట్లా చేస్తావు అంటే
నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తుంకలు ఇచ్చినావు, నెత్తికే జారిపోయావు. 2018లో మళ్ళా చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి కాదు, ఇంకా 9,000 బకాయి పెట్టావు. నీలాకేమన్నా సన్నాసం అనుకుంటున్నావా, మీ మామలాకి సోయలేను అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణం తీసుకుంటాం. నా పాలమూరు రైతాంగం రుణం తీసుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ అధికార పాట వాడే తత్వం కాదు బిడ్డానాది. మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాగా పట్టినవు. ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాగా సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా. ఈ మామ అల్లులను పాతరేస్తా అని చెప్పి మా సోదరులు అందరి ముందు మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాయి. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో. ఏమిచ్చిరో మనకు, ఏమిచ్చిరు గట్టిగా చెప్పుర్రా నాయన. కింపియాలి, మోడీ కింపియాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చారు? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చారు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అర్రమ్మ కోటేస్తామే.